హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో పూర్ణాలు తయారీ విధానం. ముందుగా 4-5 గంటలు పచ్చెనపప్పు నానబెట్టుకొని అలా గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ పోసుకొని కావాల్సిన పదార్థాలు: బెల్లం, యాలక్కాయలు, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి, అట్టుపిండి, పూతపిండిగా అట్టుపిండి. మీకు ఇష్టమైతే మైదా పిండి తీసుకోవచ్చు, లేదా అట్టుపిండి అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం గట్టిగా వేసుకోవాలి. లూజుగా వేసుకుంటే జారిపోయింది, వండ అనేది నూనెలో జారిపోయింది. అలా పిండిని మెత్తగా ఉడికించుకోవచ్చు. అలా పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి పొడి, యాలక్కాయలు, బెల్లాన్ని అలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. వేసుకొని అలా పెట్టుతో అలా గట్టిగా పప్పు అంతా మెత్తగా అయిపోవాలి. అలా మెత్తగా చూపించిన విధంగా అలా మెత్తగా అయిపోవాలి. మిక్సీలో వేసుకోవచ్చు, కానీ అది రోజు కంటే వాసన వస్తుంది. ఇలా అయితే 2 రోజులు వాసన రావు. పిండి కూడా అనిపోయిందని భయం లేకుండా శనగపప్పు పిండి ఇలా వేసుకోవాలనేది ఏం టెన్షన్ లేకుండా మెత్తగా ఉంటుంది. అలా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న పిండిని ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ ఉండల్ని అట్టుపిండిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఇలా ఉండని పిండిలో ముంచి అలా పొడి చేసి వేసుకోవాలి. పొడిపోతే మళ్ళీ పిండి అంతా నూనెలో పడి చిన్న చిన్న ముక్కలుగా ఉంది, అది గట్టిగా మొత్తం. అలాగే ఉండలు కూడా కొంచెం గట్టిగా ఒత్తుకున్నది, గట్టికాదు, పగిలిపోకుండా ఉండేటట్టు అంత గట్టిగా ఒత్తుకోవాలి. అప్పుడు ఆ పిండి అనేది ఆయిల్లో కారకుండా ఉంటుంది. ఆయిల్లో కారిపోతే ఆయిల్ అంతా నల్లగా మారిపోయి అవుతుంది. ఎలా చూడు, ఫైనల్గా డీప్ ఫ్రై చేసుకున్న ఇలా ఉన్నాయి పూర్ణాలు. మీకు కూడా ఎంతమందికి పూర్ణాలు అంటే ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 రోజుల వరకు నిల్వ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.